విజయ్. ఉండు. సెకండ్ ప్రైజ్ ఆనంద్. మీరు కూడా బాగా బైబిల్ చదివితే మీకు కూడా ఇలాంటి ప్రైజులు వస్తాయి. ఓకేనా? వెరీ గుడ్. అక్క, ఇంతకు ముందు ప్రైజ్గా గిఫ్ట్తో ఉన్న బాక్సులు ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఇవ్వడం లేదేంటి? అవ్వా, అవి ఫారెన్ లో ఉన్న సండే స్కూల్ పిల్లలు వాళ్ళ పాకెట్ మనీతోనూ వాళ్ళు ఆడుకునే బొమ్మలతోనూ గిఫ్ట్ బాక్సులు తయారు చేసి మనలాంటి దేశాల్లో ఉన్న పేద సంఘాలకి పంపేవారు. ఇప్పుడు అవి విదేశాల నుండి పంపడానికి చాలా సమస్యలు వచ్చేసాయి. అక్కడి పిల్లల్లో కూడా భక్తి తగ్గిపోయింది. అందుకే గిఫ్ట్ బాక్సులు రావడం లేదు. నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? ఫారెన్ లో పిల్లలు గిఫ్ట్ బాక్సులు చేసినట్లు మనం ఎందుకు చేయకూడదు? ఎవరో పిల్లలు మనకి ఎవరైనా ఎదురు చూడడం కంటే మనలా ఎదురు చూసే కొంతమంది పేద పిల్లలకి మనం ఎందుకు ఇవ్వకూడదు? నిజమేరా, మనం ట్రై చేద్దాం. మన పాకెట్ మనీని, మనం చదివేసిన బైబిల్స్ ని, బుక్స్ ని, చాక్లెట్స్ ని, టాయ్స్ ని కలిపి ప్యాక్ చేస్తే గిఫ్ట్ రెడీ అయిపోదా? మనమంతా ప్రార్థన చేసుకుందాం. గిఫ్ట్లు ఎలా తయారు చేయాలో దేవుడే మనకి జ్ఞానం ఇస్తాడు. ఓకేనా, మేము కూడా ట్రై చేస్తాం. అయితే మనం నెక్స్ట్ సండే గిఫ్ట్ బాక్సులతో వస్తాం. అక్కి, ఐస్ క్రీమ్ తింటావా? తింటాను బాబాయ్. కోన్ ఐస్ క్రీమ్ ఎంత? 40 రూపాయలండి. ఒకటివి. ఐస్ క్రీమ్ వద్దు బాబాయ్. ఏరా? వద్దు. సర్లే, వద్దు తమ్ముడు. ఐస్ క్రీమ్ వద్దు కానీ 40 రూపీస్ ఇచ్చే బాబాయ్. 40 రూపీస్ నీకెందుకురా? సీక్రెట్. సీక్రెటా? అయితే ఇవ్వను. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్, ఒక మంచి పనికి బాబాయ్. నువ్వు మంచి పనులు కూడా చేస్తుంటారా? అయితే తీసుకో 50. థ్యాంక్ యూ బాబాయ్. అమ్మ, నువ్వు చాలా మంచిదానివి. నిజంగా నీవు చాలా మంచిదానివమ్మా. ఆహా, ముందు నీకేం కావాలో చెప్పరా. అమ్మా, అది నాకు ఓ పెద్ద బాక్స్ కావాలి. బాక్సా? ఎందుకురా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్. డాడీ, నాకు ఈ టాయ్స్ బోర్ కొట్టేసి డాడీ. అంటే ఏంట్రా, ఇంకోటి కొనాలా? కాదు డాడీ, ఎవరన్నా పేద పిల్లలకి ఇచ్చేద్దాం. సరేరా. అమ్మా, నాకు ఒక ఎక్స్ట్రా పెన్ను, ఎక్స్ట్రా బుక్, ఎక్స్ట్రా పెన్సిల్, ఎక్స్ట్రా ప్యాడ్ కావాలి. ఎందుకురా? ప్లీజ్ అమ్మా. సరే, డాడీకి ఫోన్ చేసి చెప్తానులే, వచ్చేటప్పుడు తీసుకురమ్మని. ఇదిగో అమ్మా ఫోను, డాడీకి కాల్ చేయి. మమ్మీ, నాకు కూరచాయిపోయిన బట్టలు బ్యాగులకు ఇచ్చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అక్క, గిఫ్ట్ బాక్సులు ఇచ్చినప్పుడు మేము చాలా ఎంకరేజ్ అయ్యేవాళ్ళం. ఇంకా బైబిల్ నేర్చుకునే వాళ్ళం, పాటలు కూడా నేర్చుకునే వాళ్ళం. అలాంటి గిఫ్ట్లు ఎవరికైనా ఇస్తే వారు కూడా ఎంకరేజ్ అవుతారు కదా. వాళ్ళని చూసి ఇంకా చాలా మంది పిల్లలు సండే స్కూల్కి వస్తారు కదా. అందుకే మా పాకెట్ మనీతో, మా టాయ్స్తో, బుక్స్తో, చాక్లెట్స్తో ఈ గిఫ్ట్లు తీసుకొచ్చాం. పేద పిల్లలకి ఇవ్వక్క. పోటీలో ఎప్పుడో ఒకరు ఫస్ట్ వచ్చి గిఫ్ట్ తీసుకెళ్తారు. ఇప్పుడు మీరందరూ గిఫ్ట్లు తీసుకొచ్చి అందరూ ఫస్ట్ వచ్చారా? ప్రైజ్ లాడండి. మీకు విషయం చెప్పాలండి. చెప్పమ్మా. ఇంతకు ముందు పిల్లలకి గిఫ్ట్ బాక్సులు వచ్చేవి కదండి. ఇప్పుడు అవి రావట్లేదని మన సండే స్కూల్ పిల్లలంతా కలిసి బీదల కోసమని ఈ గిఫ్ట్లన్నీ తయారు చేశారు. అవునా? అవునండి, మీరే ఎవరికన్నా అందజేయండి. పేద పిల్లలంటే వెనకాల వీధిలో ఉన్న అబ్రాంగారు చర్చిలో ఉంటారు. కానీ నేనంటే ఆయనకు పడదు, ఆయనంటే నాకు పడదు. ఆయనకి ఎలా ఇస్తాం?
చిన్నపిల్లలే తమకు తెలియని పిల్లల్ని ప్రేమించి గిఫ్ట్లు తీసుకొచ్చారు. వారికి బోధించే స్థాయిలో ఉన్న నేను నాకు తెలిసిన సేవకుని ప్రేమించలేకపోతున్నాను. దేవుడు నోరులేని గాడితో బిలామును గద్దించినట్లు ఈ చిన్నపిల్లల ద్వారా నాకు బుద్ధి చెప్పాడు. అబ్రహాం గారికి వాటిని ఇచ్చేద్దాం. మనమిస్తే వేరొక ఉద్దేశంతో ఇచ్చారనుకుంటారేమో. అది నిజమే, వేరొకరి ద్వారా ఇప్పించేద్దాం. ప్రియమైన సంఘ నాయకులారా, సండే స్కూల్ టీచర్లారా, తల్లిదండ్రులారా, పుచ్చుకుంట కంటే ఇచ్చుటి ధన్యమని మన ప్రభువు చెప్పారు. ఈ వచనాన్ని నెరవేర్చడం బాల్యం నుండి పిల్లలకు నేర్పించండి. వారిని ఇలాంటి పనులకు ప్రోత్సహించండి. ప్రస్తుత క్రైస్తవ తరంలో పుచ్చుకునేవారు, పుచ్చుకోవాలని కోరుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. రాబోయే తరాన్నైనా ఇచ్చేవారిగా తీర్చిదిద్దండి. సమాజానికి క్రీస్తు ప్రేమను చూపించండి. ప్రియమైన నా స్నేహితులారా, మనలో ప్రతి ఒక్కరం సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్స్ ను, పుస్తకాలను, పిల్లలకు అవసరమైన ఇతర వస్తువుల్ని కలిపి ఒక్కొక్క గిఫ్ట్ గా తయారు చేసి పేద పిల్లలకిచ్చి వారిని భక్తిలో ప్రోత్సహిద్దాం. మనం చేసే ఈ చిన్న పని కొన్ని ఆత్మల్ని రక్షిస్తుంది. ఎందరో సండే స్కూల్ పిల్లలకు మాదిరిగా నిలుస్తుంది. మనమంతా ఒక అడుగు ముందుకు వేద్దాం. పేద పిల్లల్ని ప్రభువులో బలపరుద్దాం. దేవుని వాక్యాన్ని నెరవేరుద్దాం. వందనాలు.